సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మళ్ళీ మన సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. అండ్ మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇటు వస్తారు. నాకు తెలిసి ఇక్కడ రాలేనట్టు. ఓ నో, వచ్చేసిరు. నేను చూసుకోలేదు. ఓ నో, డిమిట్రీకి వేద్దాం అనేది. ఓకే, ఆడైతే ఉన్నాడు. నేను బుల్లెట్ అయితే కొట్టినాక నాది తాకుతలేదు ఎందుకో. ఈయనైతే పోతున్నాను నేను, కానీ ఎందుకో తాకలే. ఒన్ను వెనకాల నుంచి కొట్టిండు కిల్ చేసే లోపల. అండ్ ఇప్పుడైతే ఈ లాస్ట్ ఆయన మిగిలి ఉండు మనకి. అండ్ కొడతాడా అండ్ అవుట్ అయిపోయాడు. అండ్ మన 1 నెంబర్ అయితే ఉంటాడు. నో టెన్షన్. ఓకే, కదులుతున్నాడు. ఎస్, ఇంటర్నెట్ పోయింది అనుకున్నా. ఓకే, హీ కెన్ డూ ఇట్. 1v1 చేయగలుగుతావు ప్లీజ్. ఫస్ట్ రౌండ్ గెలవడం ఇంపార్టెంట్. అండ్ కొట్టు నెట్ పోయింది. కొట్టు మంచి టీమ్మేట్స్ గాయ్స్. ఓకే, మనమైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ నీకు అయినాక తర్వాత సెకండ్ రౌండ్లో మనమైతే ఇదే గన్ పట్టుకున్నాం, లేకపోతే డెజర్ట్ పట్టుకుందామా? ఓకే, గదే గన్ పట్టుకుందాం. మళ్ళీ ఎందుకు ఈ గన్ను? మళ్ళీ మన డెజర్ట్ రాదు. కొంచెం డెజర్ట్లో ప్రాబ్లం ఉంది గాయస్. ఓకే, మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అయ్యింది. ఓకే, మనమైతే స్టేట్ టు స్టేట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం గీసుకునేది ఏం లేదు. నాకు పిచ్చిలేస్తుంది ఇప్పుడు దాచుకొని. ఓకే, నాకు తెలిసి ముందర నుంచి మస్తు మంది వస్తారు. అండ్ నాకు తెలిసి బుల్లెట్లు ఫైర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడనే ఒకడు ఉండు. అండ్ ఇంకొకటి ఆమె కూడా ఉంది. అండ్ నాకు కిల్ చోరీ అయిపోయింది. ఓకే, ఈడైతే అందరూ స్క్వాడ్ మొత్తం ఈడనే ఉంది. ఇదే ఇక్కడ అడ్డా మొత్తం చేసేసింది. అండ్ ఈడ కూడా అవుట్ అయిపోయాడు. ఎమిట్ వేసేద్దాం. నాకు తెలిసి బయట వెనకాల సైడ్ కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, మనమైతే అక్కడ ముందర వెళ్ళిపోదాం. ఆడనే ఉండే ఎనిమీస్. అండ్ ఓకే, మన ఫస్ట్ కిల్ అయితే దొరికేసింది. సెకండ్ రౌండ్లో మనకి దొరికింది ఫస్ట్ కిల్. ఓకే, లేట్ స్టార్ట్ అయింది కానీ మనం చేయగలుగుతాం. ఈ మ్యాచ్లో ఎక్కువ కిల్ చేయడానికి చూద్దాం. అండ్ లాస్ట్ వన్ అయితే కొట్టేశాను నేను మెడికేట్ వేసే లోపల. ఓకే, ఈసారి అయితే టీం వర్క్ మంచిగా చూపించారు. ఆఫ్లైన్ ఓడు కూడా వచ్చేసిండు. సో మన టీం అయితే బాగానే ఉంది. ఓకే, మనమైతే వెస్ట్ గెస్ట్ అండ్ డెజర్ట్ అవి ఇవి కొనేద్దాం. ఓకే, ఫస్ట్ పైసలు తీసుకుంటా. అండ్ అన్నీ అయితే నిండిపోయాయి. ఇప్పుడు ఏమైనా మిగిలితే డెజర్ట్ కొందాం. ఓకే, డెజర్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఓన్నో నేను చూసుకోలేను. ఓకే, ఇప్పుడు ముందరైతే నాకు తెలిసి ముందర రాలేనట్టుండు. సైడ్కే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సైడ్కే చేస్తారు. అండ్ ఇగో చూడండి, ఇగో ఆడుండు. ఓకే, డెజర్ట్తో పోతలే. నా కొంచెం నెట్ కూడా స్లో వస్తుంది. ఇగో ఏడుండో కనిపిస్తలే అసలు. నా నెట్ కూడా స్లోగా వస్తుంది. అది ఎక్కడెక్కడనో కొడుతున్నాను నేను, ఎక్కడెక్కడ వేసి. నా బ్లూ వాల్ కూడా పడలే. నేను వేరే రేసి నేను ఉన్నా. నా బ్లూ వాల్ కూడా పడలే అప్పుడు. ఓకే, అక్కడ సైడ్ నుంచే చేస్తారు. నా అనుమానం కరెక్ట్ అయిందా? అండ్ ఈడొక్కడుండు. ఒరే, నేను అన్ని ప్రతి దగ్గర పోతున్నా కానీ అయితే నా నెట్ స్లో వస్తున్నట్టు నాకు తెలిసి. నేను చాలా గేమ్స్ ఆడిండే, అవి కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ అయిపోతాయి. ఓకే, అందుకోసం నాకు నెట్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ మన 2 నెంబర్ అయితే అక్కడ రష్ కొట్టేశాడు. అండ్ 1 నెంబర్ ఆడున్నాడు. అండ్ ఈడైతే ఉన్నాడు. అండ్ మన సెకండ్ కిల్ అయితే దొరికేసింది గాయ్స్. ఓకే, 3 రౌండ్ల తర్వాత సెకండ్ కిల్. కానీ మనం చేద్దాం, చేద్దాం. MP5 డబల్ చిప్ చేసేసుకుందాం. వెస్ట్ అది ఇది పోయినసారి మనకి వెస్ట్ గిస్ట్ మొత్తం పోయిండే. ఓకే, ఈడైతే కొన్ని ఏదో గన్స్ వదిలారనిపిస్తుంది. మనకు అవసరం లేదు అవి. ఓకే, మనమైతే ఇప్పుడు దీని పైనకి అయితే ఎక్కాలి. ఎందుకంటే వీళ్ళు రష్ కొడుతురు. మనం జర కవర్ ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర MP40 డబుల్ బ్యారెల్ ఉంటే మనం రష్ కొడుతుండే. కానీ దగ్గర MP5 ఉంది కదా, షార్ట్ రేంజ్ పనికి వస్తుంది కానీ అంత పనికి రాదు. అండ్ పైనుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. సో మనకి ఎక్కువ కిల్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పైన అయితే ఆడొక్కడు ఉన్నాడు. అండ్ ఓకే, నా నెట్ అయితే స్లో వస్తుంది. నేనైతే అని కొడుతున్నా చూడండి, స్టక్ అవుతుంది మొత్తం గేమ్ అసలు.
ఓకే ఆడున్నాడు చూడండి, ఆడున్నాడు చాలా దూరంగా కనిపిస్తలేడు. ఓకే మన హెల్త్ కూడా ఫుల్ అయిపోయింది. హెచ్పి మనమే చేసేసాం అక్కడ. హెచ్పి ఇంక్రీజ్ అండ్ ఆడితే పైన ఎక్కేసాడు, ఆడ కింద కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇదే అడ్వాంటేజెస్ గైస్ మనం పైనకి ఎక్కితే. అండ్ మన ఫ్రెండ్స్ చూడండి ఆడ రష్ కొడుతురు, సో మనం ఇట్లా పైనకి వచ్చి కవర్ ఇవ్వచ్చు. అండ్ ఆడైతే ఒకడు ఉన్నాడు అండ్ ఒకడైతే అవుట్ అయిపోయినట్టున్నాడా. అండ్ మన ఫ్రెండ్ కూడా ఒకడు అవుట్ అయిపోయాడు. వావ్. అండ్ ఆడైతే మనకు ఒక కిల్ దొరికేసింది. ఇంకా అక్కడ సైడ్ ఉండు మన ఫ్రెండ్స్ అయితే రష్ కొట్టి అయిపోగొట్టేశాడు. అండ్ మనం లీడ్లో వచ్చేసాం గైస్. ఫస్ట్ అయితే మనం ఓడిపోయిండే, కానీ మనం ఇప్పుడైతే లీడ్లో వచ్చేసాం 1-3 నుంచి. ఈ మ్యాచ్ ఫినిష్ చేసేటందుకు నేను నా ఫుల్ ట్రై చేస్తా. ఓకే నావైతే కొన్ని కిల్స్ అయినాయి, కానీ మ్యాచ్లో కొడదాం. నేను మీతో చెప్పాను కదా ఎక్కువ కిల్స్ చేస్తా అని. ఈ మ్యాచ్ ట్రై చేస్తా, అంటే మరీ అంతగా మీడియం అయిపోతాయిలే మీకోసం ఏదో అది. ఓకే మన గ్రోజా MP5 త్రిబుల్ చిప్ చేసేసుకున్నాం. చెప్తే మాటలు ఇలా మర్చిపోయినా చెప్పడం. ఓకే మన నెట్ స్లో వస్తుంది, కానీ నేను మీకు కొడుతుండే ఇగో చూడండి బ్లూ వాల్ వేస్తున్నాను, నాకు పడతలేదు. ఇది పడువు ఓకే పడతలే. అండ్ పడిపోయింది, ఫైనలీ పడిపోయింది గాయస్. ఇది ఉంది నా పరిస్థితి. ఆడ నాకు కనిపించిండే ఉరుకుతున్నట్టు, మళ్ళీ అవుట్. నో 4 నెంబర్ అవుట్ అయిపోయిందా. ఓకే నాకు ఇప్పుడు అవుట్ అయిపోయిండు. అండ్ ఆడ ఇద్దరు పోయిండే, ఒక్కడైతే మన చేతిలో అవుట్ అయిపోయిండు. అండ్ కింద ఒక డ్రాప్ కూడా చార్జ్ చేసేసిండు. అండ్ ఇద్దరు అవుట్ అయిపోయారు గాయస్. ఆడ ముగ్గురు ఉండే, నాకు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా వాళ్ళు వస్తారని. అండ్ మనమైతే త్రిబుల్ కిల్ అయితే ఇక్కడ చేసేసుకున్నాం. మనం హేస్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే ఆడైతే కింద ఉండు ఆడ. ఓకే మనం ఆడుండు, మన లాస్ట్ కిల్ అది కింద పడిపోయింది. ఓకే మన లాస్ట్ వాడు ఏడుండు. ఓకే లాస్ట్ నాకు తెలిసి ఆడనే ఉండు, మనం పైనుంచి ఇచ్చేద్దాం ఆడ హెల్ప్ ఇచ్చే లోపల. ఓకే ఇక్కడ సైడ్ అనుకుంటా. ఓకే ఆడుండడానికి కనిపిస్తుంది కానీ లేదు. ఓకే మన ఫ్రెండ్స్ అయితే కొట్టేసారు గాయస్. హేస్ అయితే కాలే, కానీ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ గైస్.